కేసీఆర్ మైండ్ గేమ్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాటలతో మ్యాజిక్ చేయాలని చూస్తే చేతల్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం నిన్న బీఆర్ఎస్ నాయకుల ముందు కేసీఆర్ చెప్పిన మాటలు. కొన్ని గంటల్లోనే తానేంటో చూపించిన రేవంత్ రెడ్డి చేతలు. తెలంగాణ రాజకీయాలపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కేసీఆర్. అందులో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నించిందని, ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ను బీజేపీ బ్రతకనిస్తదా అని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మరోవైపు రేవంత్ తీరు నచ్చక కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లోకి వస్తున్నారని చెప్పారు కేసీఆర్. అయితే కాళ్లు పట్టుకున్నా పార్టీ మారిన వారిని తిరిగి తీసుకోనని సొంత నేతలకు స్పష్టం చేశారు. ఇది చెప్పి 24 గంటలు కూడా తిరగకముందే గులాబీ దళపతికి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై పార్టీలో చేరతానని అడగ్గా ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది. నేడో రేపో అనుచరులతో కలిసి ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఆత్మస్థైర్యం నింపేందుకే అనే వాదనలు తెరపైకొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటికి మాటెలా ఉన్నా కారు పార్టీ నుంచి మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కేసీఆర్ రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేంత నేత. తనదైన మాటలతో ప్రసంగాలతో ఆకట్టుకోవడమే కాకుండా ఎవరినైనా ఏమైనా అనేంత స్టామినా ఉన్న నాయకుడు. ఇది నాణానికి ఒకవైపు. తాజాగా ఈ సీనియర్ నేతతో పాటు ఆయన పార్టీకి వరుసగా షాకులపై షాకులు తగలడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో గులాబీ బాసున్నారు.